ओम शांति। हलचल में नहीं आना है, అచల్ रहना है అంటే అలజడిలోకి రాకూడదు, స్థిరంగా ఉండాలి. अटेंशन प्लीज, सूक्ष्म संकल्प में भी हलचल नहीं हो. అటెన్షన్ ప్లీజ్, సూక్ష్మ సంకల్పాలలో కూడా అలజడి అనేది ఉండకూడదు. अचल, अडोल, शुद्ध संकल्पधारी बहुत समय से बनना ही है. అచలంగా అంటే స్థిరంగా, అడోల్ అంటే ఇక్కడ అక్కడ డోలాయమానం కాకుండా, శుద్ధ సంకల్పదారి చాలా సమయం నుండి తయారవ్వాలి. कई बच्चे बहुत मीठी मीठी रुहरिहान करते हैं, कहते हैं बाबा हम तैयार हो ही जाएंगे. కొంతమంది పిల్లలు చాలా మధుర మధుర ఆత్మీయ సంభాషణ చేస్తూ ఉంటారు. బాబాతో అంటారు, బాబా మేము సమయం వచ్చేటప్పటికే తయారైపోతాము అని. क्योंकि समय जितना नजदीक आएगा, हालते हलचल में आएंगी तो वैराग्य तो ऑटोमेटिकली आ जाएगा. ఎందుకనంటే సమయం ఎంత సమీపానికి వస్తుందో పరిస్థితులు అంతే అలజడిలోకి వస్తాయి. అప్పుడు వైరాగ్యము ఆటోమేటిక్గా రానే వచ్చేస్తుంది. अव्यक्त वाणी तारीख 17 फरवरी 2011 पृष्ठ. అవ్యక్తవాణి తేదీ 17 ఫిబ్రవరి 2011. एक अंत. हिलना नहीं है, హిల్నా నహి అంటే కదలనే కదలకూడదు. हलचल में नहीं आना है, అలజడిలోకి రానే రాకూడదు. अचल रहना है. స్థిరంగా ఉండాలి. क्यों ఎందుకని? क्यों अचल रहना है? ఎందుకని స్థిరంగా ఉండాలి? क्यों अचल रहना है? कि जैसे वो दुनिया में बड़े बड़े बम फटते हैं या फटेंगे, ఎందుకు స్థిరంగా ఉండాలి అంటే ఏ విధంగా ప్రపంచంలో పెద్ద పెద్ద బాంబులు ప్రేలుతాయో तो उनकी बदबू सूंघते ही मनुष्य मर जाएंगे. ఆ బాంబుల యొక్క దుర్గంధాన్ని వాసన చూస్తూనే మనుషులు చనిపోతారు. मरते हैं या नहीं? చనిపోతారా లేదా? ऐसे ही అలానే ये परमात्मा प्रत्यक्षता बम इतना बड़े से बड़ा बम है ఈ పరమాత్మ ప్రత్యక్షత యొక్క బాంబు ఏదైతే ఉందో ఇది కూడా చాలా పెద్ద బాంబు. कि जिसमें ग्लानी की ऐसी बदबू निकलेगी, ఆ కారణంగా అందులో గ్లాని యొక్క దుర్గంధం అనేది ఇంతగా వ్యాపిస్తుంది. जो सूंघेगा ఆ దుర్గంధాన్ని ఎవరు వాసన చూస్తారో वो खप. వాళ్ళు సమాప్తమైపోతారు. इसलिए हलचल में नहीं आना है. అందుకే ముందు ముందుకి ఎంత గ్లాని రూపీ బాంబులు ప్రేలినప్పటికీనూ హల్చల్లో అంటే మన అలజడిలోకి రానే రాకూడదు. अचल रहना है. స్థిరంగా ఉండాలి. यह भी ध्यान में रखना कि कोई भी हिलाने की कोशिश करे तो जैसे आप बच्चों का कल पहले का गायन है, अंगद के समान पाव को नहीं हिलाना है. ఇది కూడా మనం అటెన్షన్లో ఉంచుకోవాలి. ఎవరైనా మనల్ని సంశయంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్లయితే ఏ విధంగా పిల్లలైనటువంటి మీ యొక్క కల్పముందు యొక్క గాయనం ఉన్నది. ఏం గాయనం? అంగదుని సమానంగా మన పావుని ఎవ్వరు కూడా కదిలించకుండా, ఎలా అంగదుడు రావణ్ణి యొక్క సభలో కాలు జమాయించాడు అన్నాడు, నా కాలు కదిపించి చూపించండి అని. ఎవ్వరు కూడా కదపలేకపోయారు ఆయన కాలుని. అలా ఎవరు ఎలాంటి మాటలు మనకి వినిపించినప్పటికీ మనము స్థిరంగా ఉండాలి, హల్చల్లోకి రాకూడదు అని అర్థం. ऐसे निश्चय बुद्धि अडोल एकरस ही जो आने वाले लास्ट पेपर हैं उसमें पास होंगे. ఇలాంటి నిశ్చయ బుద్ధి అడోల్ ఏకరసగా ఉండేటటువంటి వారే రాబోయేటటువంటి లాస్ట్ పేపర్ ఏదైతే ఉందో అందులో పాస్ అవ్వగలరు.
अव्यक्त वाणी तारीख 21 जनवरी 1969 पृष्ठ 22 అవ్యక్తవాణి తేదీ 21 జనవరి 1969. मुख्य बात है प्रैक्टिकल में टिके रहने की, ముఖ్య మాట అయింది ప్రాక్టికల్లో స్థిరంగా హల్చల్లో రాకుండా నిలబడి ఉండడా, अडिग रहने की, अचल अखंड अडोल रहने की, అడిగ్ అచల్ అఖండ్ స్థిరంగా ఉండాలి. या चलायमान हो जाने की. ముఖ్య మాట స్థిరంగా ఉండడమా లేక చంచలంలో వచ్చేసి ఎవరు ఎలా చెప్తే అలా వాళ్ళ మాటలు విని అలా వెళ్ళిపోవడమా? हाँ, ये जो भट्टी रखी जा रही है, అచల్ అడోల్ స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఏదైతే బట్టి అనేది పెట్టడం జరిగిందో सप्ताह में एक बार, వారంలో ఒక్కరోజు वो इसीलिए रखी जा रही है ఆ బట్టి ఇందుకే పెట్టడం జరుగుతూ ఉన్నది. कि हमारी आत्मा कैसी बनी रहे, మన ఆత్మ ఏ విధంగా తయారవ్వాలి? अटल अखंड अडोल बनी रहे. అటల్ అఖండ్ అడోల్గా తయారవ్వాలి. चाहे जैसा भी बम फूट जाए ग्लानी का, భలే ఎటువంటి నిందారూపి బాంబులు ప్రేలినప్పటికినూ, और चाहे जितने ही विस्तार रूप में संसार में फूट पड़े, భలే ఎంత విస్తారంగా ఎంత పెద్ద బాంబు పేలితే నలువైపులా దాని దుర్గంధం వెలువడుతుంది, వ్యాపిస్తుంది. ఎంత ఎక్కువ స్థానంలో వ్యాపించినప్పటికినూ उसकी ग्लानी का दुर्गंध हमारी आत्मा में कोई क्या प्रभाव नहीं डाल सके. దాని యొక్క గ్లాని యొక్క దుర్గంధాన్ని ప్రభావము మన మన్బుద్ధి రూపీ ఆత్మలో ప్రభావం అనేది పడకూడదు మన ఆత్మ పైన. अगर आत्मा प्रभावित हो गई, ఒకవేళ ఆత్మ ప్రభావితం అయిపోయింది ఆ గ్లాని రూపీ దుర్గంధానికి అంటే तो हम अनराइटियस ही साबित हो जाएंगे. మనము అన్రైటియస్ అంటే విధర్మీలుగానే రుజువవుతాము. इतनी शक्ति अपने में भरी जो कैसी भी समस्याएं आवे, कैसी भी बातें ना बनने वाली भी बन जाएं, तो भी अचल अडोल एक रस रहेंगे. మనలో ఇంత శక్తి అనేది నింపుకోవాలి. ఏ విధంగా? ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికినూ, ఎటువంటి మాటలు ఎప్పుడు అటువంటి మాటలు తయారవ్వలేదు, అయితే ఇప్పుడు అటువంటి మాటలు మన ముందు వచ్చినప్పటికినూ మనము అచలంగా అడోలంగా ఏకరసంగా ఉండగలమా? ऐसी अपने में शक्ति भरी है. అటువంటి శక్తి మీలో మీరు నింపుకున్నారా? ऐसे नहीं कहना कि यह तो हमको पता ही नहीं था. ఇలా ఎప్పుడు అనొద్దు, ఇదైతే మాకు తెలియనే తెలీదు, ऐसा भी होता है. ఇలానో జరుగుతుంది అని మేము అనుకోలేదు అనేసి. नई बात हुई इसलिए फेल हो गया, यह नहीं कहना. ఇది కొత్త విషయం, కొత్త మాట జరిగింది, అందుకే మేము ఈ విషయంలో ఫెయిల్ అయిపోయాం, ఇలా ఎప్పుడూ చెప్పొద్దు. ఏ ప్రకారంగా పరిస్థితులు వచ్చినప్పటికీ మీరు స్థిరంగా హల్చల్లో రాకూడదు. अव्यक्त वाणी तारीख 29 अगस्त 1971 पृष्ठ 167 आदि. అవ్యక్తవాణి తేదీ 29 ఆగస్ట్ 1971. ये बेहद का परमात्मा प्रत्यक्षता बम है, ఇది బేహద్దు పరమాత్మ ప్రత్యక్షత బాంబైంది. जिसमें से ग्लानी की बदबू ऐसी तीखी तीखी निकलेगी, ఇందులో నుండి గ్లాని యొక్క దుర్గంధం ఇంత అంటే తీక్షణంగా వెలువడుతుంది, వ్యాపిస్తుంది. तो सूंघते ही अनिश्चय बुद्धि मृत्यु को प्राप्त हो जाए. ఆ దుర్గంధాన్ని వాసన చూస్తూనే అనిశ్చయ బుద్ధి మృత్యువుని ప్రాప్తి చేసుకుంటారు. इसलिए बोला, इसी लास्ट संदेश में बोला, అందుకే అన్నారు, ఈ లాస్ట్ సందేశంలో చెప్పారు, ठोक ठोक के आगाह किया, మంచిగా అందరినీ
అంటే తట్టి తట్టి అర్థం చేయించారు. हलचल में नहीं आना, ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ హల్చల్లో రావద్దు అని మంచిగా అర్థం చేయించారు. अचल रहना, అచలంగా ఉండాలి అంటే స్థిరంగా ఉండాలి. हलचल में आ गए तो खेल खलास. ఒకవేళ అలజడిలో వచ్చేసారు అంటే ఆట సమాప్తం అయిపోయినట్టే. क्या होने वाला है? ఏం జరగనున్నది హల్చల్లో వచ్చేసారు అంటే? जो आदि सो अंत. ఆదిలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అంతిమంలో అదే జరుగుతుంది. कोई भी प्रकार की परिस्थितियों में डगमग नहीं होंगे, अडोल रहेंगे. ऐसे को होली हंस कहा जाता है. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ ప్రకారమైనటువంటి పరిస్థితులు వచ్చినానో డగ్మగ్ అంటే కింద పైన కాకూడదు, అడోల్ అంటే స్థిరంగా ఉండాలి. అటువంటి వారిని హోలీ హంసలు అని అంటారు. अव्यक्त वाणी तारीख 27 फरवरी 1972 पृष्ठ 233. అవ్యక్తవాణి తేదీ 27 ఫిబ్రవరి 1972. फाइनल परीक्षाएं होने वाली है. ఇప్పుడు ఫైనల్ పరీక్షలు జరగనున్నవి. माला के मण के नंबर सेट होने का टाइम आ गया. మాలలో ఉండేటటువంటి మణులు ఇప్పుడు నంబర్ వారుగా సెట్ అయ్యే సమయం దగ్గరకు వచ్చింది. तो अभी इस अभ्यास की ज्यादा आवश्यकता है. बाप दादा ने देखा है, अभ्यास तो करते हो. ఇప్పుడు అభ్యాసం చాలా అవసరమా? బాప్దాదా కూడా చూస్తున్నారు, అభ్యాసం అయితే పిల్లలు చాలా చేస్తున్నారు. लेकिन जब चाहे जितना समय चाहे एकाग्र हो जाए. అయితే ఎప్పుడు కావాలో ఎంత సమయం ఉండాలో అంత సమయం ఏకాగ్రంగా ఉండగలుగుతున్నారా? अचल हो जाए. అచల అంటే స్థిరంగా ఉండగలుగుతున్నారా? हलचल में ना आए. ఎప్పుడు ఏ ప్రకారమైనటువంటి హల్చల్లో రానే రాకూడదు. इस बात के ऊपर और भी ज्यादा अटेंशन. ఈ విషయంలో ఇంకా ఇప్పుడు మంచిగా అటెన్షన్ ఇవ్వండి. माया के तूफान तो और ही आते रहेंगे. మాయ యొక్క తుఫాన్లు అయితే ఇంకా వస్తూనే ఉంటాయి. परंतु तुम बच्चों को तो बहुत अडोल रहना है. అయితే పిల్లలైనటువంటి మీరు చాలా అడోల్ అంటే చాలా అంటే ఏ వైపును కూడా కదిలేవారుగా అవ్వకూడదు, ఊగిసలాడేవారుగా అవ్వకూడదు. तूफान आए परंतु तुम अडोल रहो. ఎలాంటి ప్రకారాలైన తుఫాన్లు వచ్చినప్పటికినూ, తుఫాన్ వస్తే ఏమవుతుంది, చల్లా చెదురైపోతాయి కదా అన్ని వస్తువులు. అలా ఎంత తుఫాన్లు వచ్చినప్పటికినూ మనం అచల్ అడోల్గా ఉండాలి, స్థిరంగా ఉండాలి. कोई परवाह नहीं हो. ఏమీ లెక్క చేయకూడదు, ఎన్ని పరిస్థితులు మన ముందు వచ్చినా కూడా మనం స్థిరంగా ఉండాలి. कोई भी हालत में संशय बुद्धि नहीं होना है. ఎటువంటి పరిస్థితుల్లోనూ సంశయ బుద్ధులు కానే కాకూడదు. घबराना नहीं है. గాబరాను పడకూడదు. 5 अगस्त 68 की वाणी का तीसरा पेज. 5 ఆగస్టు 1968 సంవత్సరాని మురళి యొక్క 3వ పేజీ. बाप समझाते हैं, मीठे मीठे बच्चों, माया के तूफान तो बहुत आवेंगे. బాబా అర్థం చేయిస్తున్నారు, మధురాతి మధురమైనటువంటి పిల్లలారా, మాయా తుఫాన్లు అయితే చాలా వస్తూ ఉంటాయి. परिस्थितियां आना भी गुड लक है, ఇలా పరిస్థితులు రావడం కూడా గుడ్ లక్, మంచి విషయమే. क्योंकि इससे फाउंडेशन मजबूत होता है. ఎందుకంటే ఇలా పరిస్థితులు రావడం కారణంగానే మన ఫౌండేషన్ అనేది మజబూత్ అంటే పటిష్టంగా తయారవుతుంది. ప్రారంభంలోనే పరిస్థితులు వచ్చాయంటే మనకి అర్థమైపోతుంది కదా, అందువల్ల. सदा अचल अडोल रहते हो. సదా మీరు అల్చల్లో రాకుండా స్థిరంగా ఉండగలుగుతున్నారా?
कल पहले भी रावण सेना ने हिलाने की कोशिश की, కల్పం ముందు కూడా రావణుని యొక్క సేన మిమ్మల్ని కదిలించే ప్రయత్నం చేసింది. लेकिन अंगद अचल रहे। అయితే అంగదుడు స్థిరంగా ఉన్నాడు. परिस्थितियां आएंगी और चली जाएंगी, పరిస్థితులు వస్తూ ఉంటాయి, మరి వెళ్ళిపోతూ ఉంటాయి. स्वस्थिति सदा आगे बढ़ाएगी। స్వస్థితి సదా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. परिस्थिति के पीछे भागने से स्वस्थिति चली जाएगी। ఒకవేళ మీరు పరిస్థితుల వెనక పరుగులు పెడుతున్నారు అంటే స్వస్థితి వెనక్కి వెళ్ళిపోతుంది. कोई भी परिस्थिति आए तो आप हाई जंप दो, इससे पार हो जाएंगे। ఏదైనా పరిస్థితులు వచ్చాయి అంటే మీరు హై జంప్ చేయండి, అప్పుడు మీరు దాని నుండి పార్ అంటే దూరంగా వెళ్ళిపోతారు. परिस्थिति आना भी गुड लक है। ఇలా పరిస్థితులు రావడం కూడా గుడ్ లక్ అంటే మంచి విషయం. यह पेपर फाउंडेशन को मजबूत करने का साधन है। ఈ పరిస్థితులు పరీక్షలు ఏవైతే వస్తాయో ఇవన్నీ మన ఫౌండేషన్ని దృఢం చేసుకునేందుకు సాధనాలు. यह निश्चय को हिलाकर देखने के लिए आते हैं। ఈ పరీక్షలు ఈ పేపర్స్ మన నిశ్చయాన్ని కదిలించి చూడడానికి వస్తాయి, మనం ఏమైనా కదిలిపోతామా లేదా అని. एक बारी अंगद समान मजबूत हो जाएंगे तो यह नमस्कार करेंगे। ఒక్కసారి మీరు అంగదుని సమానంగా దృఢంగా మీరు నిలబడ్డారు, హల్చల్లో రాలేదు, స్థిరంగా ఉన్నారు అంటే ఆ పరిస్థితులు మీకు నమస్కారం చేసి వెళ్ళిపోతాయి. पहले विकराल रूप से आएंगे और फिर दासी रूप से आएंगे। మొదట చాలా వికరాల రూపాన్ని ధారణ చేసి వస్తాయి. మీరు భయపడి ప్రభావితమైపోయారా? సరే, ఒకవేళ భయపడలేదు అంటే మళ్ళీ దాసీ రూపాన్ని ధారణ చేసుకుని వస్తాయి. अव्यक्त वाणी तारीख 26 नवंबर 1979 पृष्ठ 54। అవ్యక్తవాణి తేదీ 26 నవంబర్ 1979. यहाँ तो बच्चों को बहुत अटल और अडोल बनना है। ఇక్కడైతే పిల్లలు చాలా అటల్ అడోల్గా తయారవ్వాలి. आप कोई प्रकार की अशांति नहीं आनी चाहिए। ఎప్పుడూ ఏ ప్రకారమైనటువంటి అశాంతి అనేది రాకూడదు. जो अशांत होते हैं उनको अडोल थोड़ा ही कहा जाता है। ఎవరు అశాంతిగా ఉంటారో వారిని వీళ్ళు అడోల్గా ఉన్నారు, ఏ ప్రకారమైనటువంటి కదలిక వీరిలో లేదు అంటే చంచలత అని అనగలమా? समझते भी हैं कि हम अशांति फैलाते हैं। స్వయానికి అర్థమవుతుంది మా కారణంగా అశాంతి వ్యాపిస్తుంది అని. दूसरे भी हमारे से अशांत होते रहते हैं। ఇతరులు కూడా మా ద్వారా అశాంతి అవుతూ ఉంటారు. इसलिए बच्चों को कहते हैं अवस्था बड़ी अडोल रहनी चाहिए। అందుకే బాబా అంటారు అవస్థ చాలా అడోల్గా ఉండాలి అని. जो कमजोर दिल वाले बच्चे होंगे ఎవరు బలహీన హృదయం కలిగినటువంటి పిల్లలు ఉంటారో वो विनाश थोड़े ही देख सकेंगे। అలా కోమల హృదయం కలిగినటువంటి పిల్లలు వినాశాన్ని ఏమైనా చూడగలరా ఏంటి? इन आँखों से विनाश देखना ఈ కంటి ద్వారా వినాశాన్ని చూడడం मासी का घर थोड़ा ही है। ఇది కూడా చిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సహజమేమీ కాదు. इस बात में अवस्था बड़ी मजबूत चाहिए। ఈ విషయంలో మన అవస్థ అనేది చాలా దృఢంగా ఉండాలి, పటిష్టంగా. सभी से श्रेष्ठ तख्त तो बाप दादा के दिल तख्त नशीन बनना ही है। అన్నిటికంటే శ్రేష్టమైన సింహాసనం అయితే బాప్దాదా యొక్క హృదయ సింహాసన అధికారులుగా అవ్వడమే. साथ साथ इस तख्त पर बैठने के लिए भी अचल अडोल एक्रस स्थिति का तख्त चाहिए। జతలో ఈ సింహాసనంలో కూర్చునేందుకు కూడా అచల్ అడోల్ ఏకరస స్థితి యొక్క సింహాసనం ఉండాలి. अगर इस स्थिति के तख्त पर स्थित नहीं हो पाते तो बाप दादा के दिल रूपी तख्त पर स्थित भी नहीं हो सकते। ఒకవేళ ఈ స్థితి యొక్క సింహాసనం మీద స్థితులు అవ్వలేదు అంటే, అచల్ అడోల్ ఏకరస స్థితి యొక్క సింహాసనం మీద స్థితులు అవ్వలేదు అంటే బాప్ దాదా
దిల్ హృదయ సింహాసన రూపీ తఖ్త్ సింహాసనం ఏదైతే ఉందో అందులో కూడా స్థితం అవ్వలేరు. हैं। इसलिए यह अचल अडोल व एकरस स्थिति का तख्त बहुत आवश्यक है। అందువల్ల ఈ అచల్ అడోల్ మరియు ఏకరస్థ స్థితి యొక్క సింహాసనము చాలా అవసరము. इस तख्त से बार बार डगमग हो जाते हैं। ఈ సింహాసనం ద్వారా మీరు మాటి మాటికి హల్చల్లో వచ్చేస్తారు. इसलिए अपने अकाल तख्त नशीन न बनने के कारण इस एकरस स्थिति के तख्त पर भी स्थित नहीं हो सकते। అందువల్ల అకాల తఖ్త్ నషీన్లు అవని కారణంగానే ఏకరస స్థితి అనేటటువంటి సింహాసనంలో కూడా స్థితులు అవ్వలేకపోతారు. अव्यक्त वाणी तारीख 20 अगस्त 1971 पृष्ठ 157 आदि। అవ్యక్తవాణి తేదీ 20 ఆగస్ట్ 1971. ये माया के तूफान पिछाड़ी तक आवेंगे। ఈ మాయ యొక్క తుఫాన్లు అంతిమం వరకు వస్తూనే ఉంటాయి. एक संकल्प विकल्प होते हैं और दूसरे सत्संकल्प होते हैं। ఒకవైపు సంకల్ప వికల్పాలు నడుస్తూ ఉంటాయి, ఇంకొక వైపు సత్సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. अगर विकल्प आते हैं ఒకవేళ వికల్పాలు వస్తున్నాయి అంటే विपरीत संकल्प आते हैं విపరీత సంకల్పాలు వస్తాయి అంటే तो कर्मेंद्रियों से कुछ भी न करो। ఆ సమయంలో కర్మేంద్రియాలతో ఏ కర్మను చెయ్యొద్దు. कर्मेंद्रियों से कुछ भी न करो। కర్మేంద్రియాలతో ఏమీ చెయ్యొద్దు అన్నారు. ఏమీ చెయ్యొద్దు అంటే बाबा तो कहते हैं कर्म करते शिव बाबा को याद करो। బాబా అయితే అంటారు కర్మ చేస్తూ శివబాబా తలంపులో ఉండండి అని. कुछ भी न करो। ఇక్కడైతే అన్నారు ఏమీ చెయ్యొద్దు, ఒకవేళ విపరీత సంకల్పాలు వస్తున్నాయి అంటే అన్నారు. क्या बात हुई? అంటే అర్థం ఏంటి? नहीं विकल्प आए। ఎవరో అన్నారు కర్మల యొక్క కోరిక, కర్మఫలం యొక్క కోరిక ఉంచుకోవద్దు అని. అలా కాదు, వికల్పాలు వస్తున్నాయి అంటే, విపరీత సంకల్పాలు వస్తున్నాయి అంటే जब दुष्ट कर्म करने का संकल्प आए ఎప్పుడైతే మనలో దుష్ట కర్మలు చేసే, చెడు కర్మలు చేసే సంకల్పాలు వస్తాయి అంటే तो विकल्प हुआ, तो उस दुष्ट कर्म को कर्मेंद्रियों में नहीं लाना चाहिए। వికర్మలు అంటే చెడు కర్మలు, విపరీత కర్మలు అవి వస్తున్నాయి అంటే వాటిని కర్మలోకి తీసుకురావద్దు అన్నారు. अच्छा संकल्प भला आए, మంచి సంకల్పాలు భలే వస్తాయి. बल कर्मेंद्रियों में कर्म में आवे, భలే కర్మేంద్రియాల్లోనూ కర్మల్లోనూ రావచ్చు మంచి సంకల్పాలు. लेकिन दुष्ट संकल्प जब आता है तो उसे कर्मेंद्रियों में नहीं लाना। మంచి సంకల్పాలు అయితే వాటిని కర్మలోకి తీసుకురావచ్చు, అదే చెడు సంకల్పాలు వస్తాయి అంటే వాటిని కర్మలోకి తీసుకురాకూడదు. तूफान तो बहुत आ गए। తుఫాన్లు అయితే చాలా వస్తూ ఉంటాయి. जैसे वैद्य दवाई करते हैं, कहते हैं बीमारी उछाल मारेगी। ఏ విధంగా వైద్యులు ఉంటారు కదా, ఆయుర్వేదిక్ వైద్యులు లేదా హోమియోపతి వైద్యులు, వాళ్ళు మందు ఇస్తారు అంటే అంటారు మీకు ఏదైతే అనారోగ్యం ఉందో అది మొదట చాలా ఎక్కువైపోతుంది ఈ మందు తీసుకుంటూనే అంటూ, తర్వాత తగ్గిపోతుంది అని. क्या कभी कभी खुजली की ऐसी दवाई देते हैं कि खुजली 1-2 दिन और जोर से बढ़ जाती है। ఎవరికైనా జిల్లల అనారోగ్యం ఉంది అనుకోండి, రోగం, వాళ్ళకి వైద్యుడు మందు ఇస్తాడు కదా, ఆ మందు ఇచ్చినప్పుడు 1-2 రోజులు ఇంకా ఈ జిల అనేది పెరిగిపోతుంది. तो बीमारी उछाल मारेगी, तुम डरना नहीं। మొదట పెరుగుతుంది, తర్వాత నయం అవుతుంది, అలా అని పెరిగిపోవడం చూసి భయపడవద్దు. फिर कोई छोड़ देते हैं वैद्य को। ఎప్పుడు అలా జిల పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు భయపడి ఈయన మందుతో ఇంకా మాకు రోగం పెరిగిపోతుంది అనేసి ఆ వైద్యుడినే వదిలిపెట్టేస్తారు.
ऐसे यहाँ भी है। అలానే ఇక్కడ కూడా బాబా మనకు అంటారు తుఫాన్లు చాలా వస్తాయి అని, చెడు సంకల్పాలు వస్తాయి, అయితే వాటిని కర్మలోకి తీసుకురావద్దు అన్నారు. यहाँ भी कहते हैं बाबा तूफान बहुत आते हैं। అందుకే ఇక్కడ పిల్లలు అంటారు బాబా తుఫాన్లు చాలా వస్తున్నాయి అని. जो तूफान का भक्ति मार्ग में नहीं आए थे, ఎప్పుడైతే భక్తి మార్గంలోనూ ఎప్పుడు ఇటువంటి తుఫాన్లు మా జీవనంలో రానే రాలేదు, ऐसी दुष्ट तूफान आते हैं। అటువంటి చెడు తుఫాన్లు వస్తున్నాయి. ज्ञान में आने के बाद माया बहुत तूफान मिलाती है। జ్ఞానంలో వచ్చిన తర్వాత మాయ చాలా తుఫాన్లో తీసుకొస్తుంది. पहले बेसिक में इतने तूफान नहीं आते थे, మొదట బేసిక్ లో ఇంత తుఫాన్లు అయితే వచ్చేటివి కాదు, इतने विकर्म नहीं बनते थे। ఇంత వికర్మ అయితే అయ్యేది కాదు. अभी एडवांस में आने के बाद ఇప్పుడు అడ్వాన్స్ లో వచ్చిన తర్వాత और ही मुसीबत आ गई। ఇంకా ఎక్కువ పరిస్థితులు వచ్చేస్తున్నాయి, కష్టపెట్టేస్తుంది, ఇబ్బంది. तो बाप कहते हैं इसमें डरना नहीं है। బాబా అంటారు అయినాను భయపడే అవసరం లేదు ఇందులో అని. महावीर बनो और तुम बच्चे ही तो महावीर हो। మహావీర్లు అవ్వండి, పిల్లలైన మీరే కదా మహావీర్లు అవుతారు. क्या तुम बच्चे वो बच्चे ఏమన్నారు? పిల్లలైన మీరే కదా మహావీర్లు అవుతారు, మీరే కదా అన్నారు. మీరు మరి వారు, तुम बच्चे वो बच्चे పిల్లలైన మీరు మరి వారు, और यह बच्चे, మరి ఈ పిల్లలు. न वो महावीर हैं न ये महावीर हैं। వాళ్ళు మహావీర్లేం కాదు, వీళ్ళు మహావీర్లేం కాదు. तुम बच्चे ही तो महावीर हो। పిల్లలైన మీరే మహావీర్లు అయినారు కదా. तो क्या अंतर हुआ? దీంట్లో తేడా ఏంటి? ఆ పిల్లల్లో, ఈ పిల్లల్లో, మీ పిల్లలైన మీలో ఏంటి తేడా అన్నారు. जो सन्मुख बाप से बैठ पढ़ते हैं ఎవరైతే తండ్రి సన్ముఖంలో కూర్చొని చదువుకుంటున్నారో वो ही महावीर, వారే మహావీర్ పిల్లలు. महावीर की लिस्ट में आने वाले हैं। వారు మహావీరుల యొక్క లిస్ట్ లో వచ్చేటటువంటి పిల్లలు. तो कितने भी तूफान आए, ఎన్నైనా తుఫాన్లు వచ్చినప్పటికినూ अचल अडोल और अखंड रहना है। అచల్ అడోల్ అఖండంగా ఉండాలి. अखंड रहने का क्या मतलब? అఖండంగా ఉండడం అంటే అర్థం ఏమిటి? हैं? हाँ, पुरुषार्थ खंडित न हो जाए। పురుషార్థం అనేది ఎప్పుడు కూడా ఖండితం అనేది కాకూడదు, అలా అఖండంగా ఉండాలి. आज निश्चय बुद्धि होकर के चल रहे हैं, कल ये निश्चय बुद्धि बन गए। ఈ రోజు నిశ్చయ బుద్ధి అయ్యి నడుస్తూ ఉంటారు పురుషార్థ మార్గంలో, మరి రేపు అనిశ్చయ బుద్ధిలు అయిపోతారు. ఇలా అవుతుంది అంటే ఖండితం అవడం పురుషార్థము అని అర్థం. तो पुरुषार्थ खंडित हो गया। అటువంటి వారి యొక్క పురుషార్థం ఖండితం అయిపోతుంది. अडोल हाँ डुलायमान न करे माया, घड़ी घड़ी डुलाती है। అడోల్ అంటే అర్థం మాయ మనల్ని కదిలించకూడదు. కొంతమంది మాటి మాటికి కదిలిపోతూ ఉంటారు. तो पुरुषार्थ से जो रिजल्ट निकलना चाहिए वो रिजल्ट नहीं निकलेगा। ఇలా మాటి మాటికి హల్చల్లో వచ్చేస్తూ స్థిరంగా ఉండడం లేదు అంటే అప్పుడు వాళ్ళకి పురుషార్థంలో ఏదైతే రిజల్ట్ రావాలనో ఆ రిజల్ట్ అనేది రాదు మంచిగా. तो ये भी अभी खुशी है कि हम अखंड राज्य स्थापन कर रहे हैं। ఇప్పుడు మనకి ఇది కూడా ఖుషి అనేది ఉండాలి. ఏ ఖుషి? మనం ఇప్పుడు మన కోసం అఖండ రాజధాని స్థాపన చేస్తున్నాము అని. पुरुषार्थ में अखंड रहेंगे तो तुम्हारा राज्य भी अखंड स्थापन होगा। పురుషార్థంలో ఒకవేళ అఖండంగా ఉన్నట్లయితే మన రాజ్యం కూడా అఖండంగా తయారవుతుంది. खंडित होते रहेंगे तो तुम्हारा राज्य भी खंडित होता रहेगा। ఇక్కడ పురుషార్థం అనేది ఖండితం అవుతూ ఉంది అంటే మన రాజ్యం కూడా ఖండితం అవుతుంది. तो क्यों कह रहे हैं अटेंशन प्लीज? బాబా ఎందుకు చెప్తున్నారు అటెన్షన్ ప్లీజ్ అని?
सूक्ष्म संकल्प में भी कोई भी प्रकार की हलचल न हो। సూక్ష్మ సంకల్పాలలోనూ ఏ ప్రకారమైనటువంటి హల్చల్ అనేది ఉండకూడదు, అలజడి. अचल अडोल शुद्ध संकल्पधारी बहुत समय से बनना है। అచల్ అడోల్ శుద్ధ సంకల్పధారీలుగా చాలా సమయం నుండి తయారవ్వాలి. दुनिया में हलचल और हलचल को अचल बनाने वाले निमित्त आप हो। ప్రపంచంలో చాలా హల్చల్, ఆ హల్చల్ని కూడా అచలంగా తయారు చేసేందుకు నిమిత్తులైనటువంటి వారయ్యారు మీరు. वो अपना कार्य नहीं छोड़ते हैं, कौन सा कार्य? दुनिया वाले వారు తమ కార్యాన్ని వదిలిపెట్టరు. ఏ కార్యాన్ని? ప్రపంచంలో వారు ఏ కార్యాన్ని వదిలిపెట్టరు? हलचल पैदा करने का, हलचल में आने का। హల్చల్ని అంటే అలజడిని ఉత్పన్నం చేసేటటువంటి, అలజడిలో తీసుకొచ్చేటటువంటి పని వాళ్ళు వదిలిపెట్టరు. वो अपना कार्य नहीं छोड़ते हैं तो आप भी వాళ్ళు వాళ్ళ కార్యాన్ని వదిలిపెట్టరు, వాళ్ళ పనిని అంటే మరి మీరు కూడా अपने को निमित्त समझ लो हलचल और आप अचल। మిమ్మల్ని మీరు నిమిత్తం అనుకోండి. మీరు ఎంత హల్చల్ వాళ్ళు తీసుకొస్తున్నప్పటికీ మీరు అచలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. दोनों साथ साथ पाठ बजाओ। రెండు జతలో పాత్ర జరుగుతూ ఉండాలి. వాళ్ళు హల్చల్ వచ్చే ప్రయత్నం చేస్తారు, మీరు అచలంగా ఉండే ప్రయత్నం చేయాలి. साकार मूल्य में क्या बोला? సాకార్ మురళిలో బాబా ఏం చెప్పారు? एक तरफ हाहाकार और दूसरी तरफ जय जयकार होगी। ఒకవైపు ఆహాకారాలు, ఇంకొక వైపు జయ జయకారాలు జరుగుతాయి అని. किसी भी प्रकार की परिस्थिति या प्रकृति या कोई व्यक्ति निश्चय के आसन को कितना भी हिलाने का प्रयत्न करे लेकिन वह हिला ना सके, ऐसे अचल अडोल आसन है। ఏదైనా ప్రకారాన్ని, పరిస్థితులే కావచ్చు లేదా ప్రకృతినే కావచ్చు లేదా వ్యక్తి యొక్క నిశ్చయము అనేటటువంటి ఆసనాన్ని ఎంతైనా కదిలించాలని ప్రయత్నం చేసినప్పటికీ అయితే వారు కదిలించలేకపోతారు. అటువంటి అచల్ అడోల్ ఆసనంలో స్థితమై ఉన్నారా? निश्चय के आसन में सदा अचल रहने वाला निश्चय बुद्धि विजयंती गाया हुआ है। నిశ్చయం యొక్క ఆసనములో ఎవరైతే సదా స్థిరంగా కూర్చుని ఉంటారో అటువంటి వారికి నిశ్చయ బుద్ధి విజయంతి అన్న గాయనం చేయబడి ఉన్నది. तो अचल रहने की निशानी है हर संकल्प, बोल और कर्म में सदा विजय। స్థిరంగా ఉండేవారి యొక్క గుర్తులే అయింది. ప్రతి సంకల్పము, మాట మరియు కర్మలో సదా విజయులుగా అవుతారు. अव्यक्त वाणी तारीख 8 फरवरी 1975 पृष्ठ 53 आदि। అవ్యక్తవాణి తేదీ 8 ఫిబ్రవరి 1975. हमको तो यहाँ स्थिर रहना है। మనమైతే ఇక్కడ సదా స్థిరంగా ఉండాలి. महावीर हनुमान का वो मिसाल दिखलाते हैं ना। మహావీర్ హనుమాన్ యొక్క ఎగ్జాంపుల్ చూపిస్తారు కదా. अडोल रहेंगे, अचल रहेंगे। అడోల్గా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ये करेंगे। అడోల్గా రహెంగే అంటే అడోల్గా ఉంటాము, స్థిరంగా ఉంటాము, ఇలా చేస్తాము. जो मेहनत है ये अडोल रहने की मेहनत है। ఇక్కడ కష్టం అంతా అడోల్గా ఉండడంలోనే కష్టం. अचल तुम्हारा यादगार है। ఎవరైతే అడోల్ స్థిరంగా ఉన్నారో వారి యొక్క స్మృతి చిహ్నమే ఆచల్గాడ్ తయారయ్యి ఉన్నది. इस अचल रहने में मेहनत है। అచలంగా అంటే స్థిరంగా ఉండడంలోనే శ్రమ అంతా, కష్టం. ఎందుకంటే ఎన్ని పరిస్థితులు వచ్చినాను స్థిరంగా ఉండాలి. तूफान तो आते ही रहेंगे। తుఫాన్లు అయితే వస్తూనే ఉంటాయి. अचल में वाले याद में तीखे चले जाएंगे। हैं
अचलगढ़ वाले याद में तीव्र चले जाएंगे। हाँ అచ్చల్గడ్ వాళ్ళు స్మృతిలో తలంపు చేయడంలో చాలా తీకాగా వెళ్ళిపోతారు, వేగంగా ముందుకు వెళ్తారు అన్నారు. अचल रहेंगे तो तीखे चले जाएंगे। యాద్లో స్థిరంగా ఉన్నారు అంటే వాళ్ళు మంచిగా ముందుకి వెళ్తారు ఫాస్ట్గా. चलायमान हो जाएंगे तो नीचे गिर जाएंगे। ఒకవేళ మనసు యొక్క సంకల్పాలు చలాయమాన్ అవుతూ ఉన్నాయి అంటే స్థిరంగా లేవు, అల్చల్లో వస్తున్నాయి అంటే కిందకి దిగిపోతారు. सदा समय और स्वयं को याद रखो। సదా సమయము మరియు స్వయాన్ని స్మృతిలో ఉంచుకోండి. स्वयं भी कल्याणकारी और समय भी कल्याणकारी। స్వయం కూడా కళ్యాణకారినే, మరి సమయం కూడా కళ్యాణకారినే. तो इस स्मृति से सदा ही माया जीत और प्रकृति जीत रहेंगे। ఈ స్మృతి ద్వారానే ఎల్లప్పుడూ మాయాజీత్ మరియు ప్రకృతి జీతులుగా అవ్వగలరు. जरा भी हलचल नहीं हो तो अचल भी हो, अडोल भी हो, अटल भी हो। కొంచెం కూడా అలజడి అనేది ఉండకూడదు. సదా స్థిరంగా, అడోల్గా, అటలంగా ఉండాలి. कोई इस निश्चय से टाल नहीं सकता। ఎవరు కూడా మన నిశ్చయం నుండి మనల్ని కదిలించడానికి సాధ్యం లేదు. अव्यक्त वाणी तारीख 2 दिसंबर 1993 पृष्ठ 46। అవ్యక్తవాణి తేదీ 2 డిసెంబర్ 1993. ऐसा समय आने वाला है जिसमें बच्चों को बहुत ही अचल अडोल रहना है। ముందు ముందుకి అటువంటి సమస్యలు పరిస్థితులు రానున్నాయి. పిల్లలైన మీరు అటువంటి పరిస్థితుల్లోనూ స్థిరంగా అడోలుగా ఉండాల్సి ఉంటుంది. सामना करने की शक्ति धारण करनी है। ఎదిరించేటటువంటి శక్తిని ధారణ చెయ్యాలి అంటే పరిస్థితుల్ని ఎదుర్కొనేటటువంటి శక్తిని. क्योंकि चारों तरफ से प्रकृति भी माया भी, ఎందుకంటే నలువైపుల నుండి ప్రకృతి కూడా మాయ కూడా हर प्रकार से घेराव डालेगी। అన్ని విధాలుగా మనల్ని ఆక్రమణ చేసే చుట్టుముట్టే ప్రయత్నం చేస్తుంది ప్రకృతి మాయ కూడా. आप बच्चे भी घेराव डाल रहे हो। పిల్లలైన మీరు కూడా ఆక్రమణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. लेकिन माया और प्रकृति भी क्या करेगी? అయితే మాయా మరియు ప్రకృతి కూడా ఏం చేస్తుంది? चारों ओर से घेराव डालेगी। నలువైపుల నుండి ఆక్రమణ చేసే అందుకు చుట్టుముట్టే అందుకు ప్రయత్నం చేస్తుంది. उस समय आपको अपनी संपूर्ण स्टेज से सामना करना है। అప్పుడు మీరు మీ యొక్క సంపూర్ణ స్టేజ్ ద్వారా ప్రకృతిని మాయని ఎదిరించాలి. और उस समय ही एडवांस पार्टी प्रत्यक्ष हो जाएगी। అప్పుడు ఆ సమయంలోనే అడ్వాన్స్ పార్టీ ప్రత్యక్షమవుతుంది. और आप लोगों के सामने जय जयकार होगी। అప్పుడు మీ ఎదురుగానే జయ జయకారాలు జరుగుతాయి. प्राकृतिक आपदाएं तो दिन प्रतिदिन बढ़ने वाली है ना। ప్రాకృతిక ఆపదలైతే రోజు రోజుకి పెరగనున్నాయి కదా. तो ऐसी स्थिति हो जो कोई भी संकल्प में भी हलचल ना हो। ఇప్పుడు అటువంటి స్థితి అనేది ఉండాలి. ఏదైనా ప్రకారానైనా సంకల్పాల యొక్క హల్చల్ అనేది ఉండకూడదు. ऐसे अचल और अडोल बने हो अगर बहुत समय का मायाजीत व प्रकृति जीत का अभ्यास नहीं होगा। అటువంటి అచల్ మరియు అడోల్ స్థితిలో స్థితులయ్యేటటువంటి వారిగా అయ్యారా? ఒకవేళ చాలా సమయం నుండి మాయాజీత్ లేక ప్రకృతి జీతులు అయ్యేటటువంటి అభ్యాసం చేయలేదు అంటే तो रिजल्ट क्या होगी? అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది? 1 सेकंड का पेपर आना है। ఒక్క సెకండ్లో పేపర్ రానున్నది. उस समय अगर तैयारी करने में लग गए तो रिजल्ट निकल जाएगा। ఒకవేళ ఆ సమయంలో మీరు తయారీ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటే అప్పుడు రిజల్ట్ వచ్చేస్తాయి. 1 सेकंड में पास हो जाए इसका अभ्यास चाहिए। పరీక్ష వచ్చింది అంటే ఒక్క సెకండ్లో పాస్ అయ్యే విధంగా అభ్యాసం అనేది ఉండాలి.
अव्यक्त वाणी तारीख 5 दिसंबर 1979 पृष्ठ 89 आदि। అవ్యక్తవాణి తేదీ 5 డిసెంబర్ 1979। अगर निश्चय हो गया तो एक बार निश्चय पैदा कर लिया कि ये मेरा बाप है, ఒకవేళ నిశ్చయం ఉంది అంటే ఒక్కసారి ఈయన మా తండ్రి అని నిశ్చయం వచ్చేసింది అంటే तो फिर टलना नहीं चाहिए, अटल रहना चाहिए। ఎప్పుడు కూడా ఆ నిశ్చయం నుండి అనిశ్చయంలోకి రాకూడదు, పక్కా నిశ్చయ బుద్ధిలయ్యి ఉండాలి, अचल रहना चाहिए। స్థిరంగా ఉండాలి। दूसरों से सुनना ही नहीं है। వేరే వాళ్ళతో ఏ విషయాలు వినకూడదు। सुनाते हैं तो एक कान से सुनना, दूसरे कान से निकाल दिया। ఒకవేళ జబర్దస్తిగా వినిపిస్తారు అంటే ఒక చెవితో వినాలి, ఇంకో చెవితో వదిలేయాలి అంటే అక్కడే ఫుల్ స్టాప్। అంతేకాదు వేరే వాళ్ళతో విన్న మాటల్ని ఇంకొకరి దగ్గర చర్చ చేయడము అంటే అవి ఒక చెవితో విని ఇంకొక చెవితో వినేసాము అని కాదు అర్థం। మన మనసులో అవి కూర్చుండిపోయాయి, మనల్ని హల్చల్లో తీసుకొచ్చేందుకు। ఎవరైనా ఏదైనా చెప్తున్నారు అంటే వెంటనే ముఖం మీద చెప్పలేం కదా, వినాలి, వింటేను విన్నట్టుగా ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయాలి। ఇయర్ నో ఈవిల్ అంటే వింటూ విననట్లుగా ఉండాలి। बाप की खिलाफत की कोई बात सुनाता है, తండ్రికి విరుద్ధంగా ఏదైనా మాటలు వినిపిస్తారనుకో, అయితే ఇప్పుడు మాయ చాలా తెలివిగా వస్తుంది, బాబా మాటలే ఆ రూపంలోనే వస్తుంది। तो हमें बाबा का वाक्य याद आना चाहिए, श्रीमत के बरखिलाफ बात करने वाले को रावण संप्रदाय समझो। వెంటనే మనకి బాబా మహావాక్యాలు గుర్తుకు రావాలి। శ్రీమతానికి విపరీతంగా మాట్లాడే వాళ్ళు రావణ సంప్రదాయాలు అని। ये बताया हलचल में नहीं आना है। అందుకే బాబా అన్నారు ఎప్పుడు కూడా హల్చల్లో రాకూడదు, అలజడిలో अचल रहना है। స్థిరంగా ఉండాలి। उसके लिए अटल अखंड अडोल आत्मा बनकर रहने के लिए అందుకే అఖండ్ అటల్ అచల్ ఆత్మగా అయ్యే ఉండే అందుకు बीज रूप आत्माओं की दुनिया में బీజరూప ఆత్మల ప్రపంచంలో साप्ताहिक संगठन योग का विशेष प्रोग्राम रखना जरूरी है। వారానికి ఒక రోజు విశేష యోగాని ప్రోగ్రాం అనేది పెట్టడం చాలా అవసరం। क्योंकि संगठन में बल होता है। ఎందుకనంటే సంఘటనలో శక్తి అనేది ఉంటుంది। अकेला धागा जल्दी टूटेगा, ఒకే దారం ఉంది అనుకోండి అది తొందరగా తెంచవచ్చు। कई धागे मिलाकर के रस्सी बना दी जाएगी, అనేక దారాలు కలిపి తాడులాగా తయారు చేశాము అంటే तो टूटेगा అది తొందరగా తెగుతుందా? नहीं टूटेगा। అది తెగదు। अभी हलचल में हो, ఇప్పుడు మీరు హల్చల్లో ఉన్నారు, एक ही संकल्प में अचल और अटल नहीं हो। ఒకే సంకల్పంలో స్థిరంగా మరియు అటలంగా లేరు। अंगद समान अडोल बनना अर्थात अंतिम घड़ी लाना। అంగదుని సమానంగా అడోల్గా తయారవ్వడము అంటేనే అంతిమ గడిని సమీపంలో తీసుకురావడమే। तो संगठित रूप से ऐसे एक संकल्प को अपनाओ, ఇప్పుడు అందరూ సంఘటిత రూపంలో ఒక్క సంకల్పాన్ని మీదిగా చేసుకోండి। अर्थात दृढ़ संकल्प की इकट्ठी अंगुली सभी दो। అంటే అర్థమైంది, దృఢ సంకల్పం అనేటటువంటి వేలుని అందరూ ఇవ్వండి। అంటే కొండ ఎత్తడానికి అందరూ ఒక వేలు ఇస్తారు కదా, ఆ వేలు ఏంటి అంటే దృఢ సంకల్పము అనేటటువంటి వేలు, అందరిది ఒకే సంకల్పం ఉండాలి। तो यह कलयुगी पर्वत परिवर्तन करके गोल्डन वर्ल्ड को ला सके। అప్పుడే ఈ కలియుగి పర్వతాన్ని పరివర్తన చేసి బంగారు యుగాన్ని లేదా కొత్త ప్రపంచాన్ని తీసుకురాగలరు। अव्यक्त वाणी तारीख 23 अक्टूबर 1975 पृष्ठ 217 अंक। అవ్యక్తవాణి తేదీ 23 అక్టోబర్ 1975। दुनिया की कैसी भी स्थिति परिस्थिति आ जाए, ప్రపంచాన్ని యొక్క ఎటువంటి స్థితిలే కావచ్చు పరిస్థితులే కావచ్చు రానియండి,
उसकी आत्मा ऐसे स्थिरियम हो जाए అప్పుడు ఆయన యొక్క ఆత్మ అలా స్థిరంగా అయిపోతుంది. जैसे निर्वात स्थान में दीपक अचल अडोल रहता है. ఏ విధంగా ఎక్కడ గాలి వీయనటువంటి స్థానంలో దీపం పెడితే ఎలా నిశ్చలంగా దీపం వెలుగుతుందో అలా ఆయన యొక్క ఎన్ని స్థితి పరిస్థితులు వచ్చినప్పటికీ నిశ్చలంగా ఉంటుంది. जब दीपक को आंधी तूफान आता है ఎప్పుడు దీపానికి తుఫాన్లు వస్తాయి అనుకోండి, గాలి వాన వచ్చింది అనుకోండి, तो डोलने लगता है. అప్పుడు దీపం గాలి వీస్తూ ఉంటే ఇలా అలా ఊగిసలాడుతుందా లేదా? तो ऐसे ही आत्मा की ऐसी तेज हो जाए कैसा भी आंधी तूफान आए माया का, ఇప్పుడు ఆత్మ యొక్క స్థితి అలా తయారవ్వాలి. మాయ యొక్క ఎటువంటి పరిస్థితులు తుఫాన్లు వచ్చినప్పటికీను अडोल रहे. అడోల్గా ఉండాలి. अचल अडोल बन मन और बुद्धि को बिल्कुल शक्तिशाली बनाए. అచల్ అడోల్గా అయ్యి మనసు మరియు బుద్ధిని పూర్తిగా శక్తిశాలిగా తయారు చేసుకోవాలి. अचल अडोल स्थिति में स्थित हो जाओ. అచల్ అడోల్ స్థితిలో స్థితులైపోవాలి. प्रकृति का खेल देखते चलो. ప్రకృతి యొక్క ఆటని చూస్తూ వెళ్ళండి. घबराना नहीं. ఎప్పుడు కూడా గాబరా పడవద్దు. आप अलौकिक हो, साधारण नहीं हो. మీరు అలౌకికమయ్యారు, సాధారణమైతే కానే కాదు. साधारण लोग हलचल में आएंगे, घबराएंगे. సాధారణమైనటువంటి వారు పరిస్థితుల యొక్క హల్చల్లోనూ వస్తారు, గాబరా పడతారు. अलौकिक मास्टर सर्वशक्तिवान आत्माएं खेल देखते अपने विश्व कल्याण के कार्य में बिजी रहेंगे. అయితే అలౌకిక్ మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలు ఆ మాయ యొక్క తుఫానుల యొక్క ఆటని చూస్తూ కూడా తమ విశ్వ కళ్యాణం యొక్క కార్యంలో బిజీగా ఉంటారు. अव्यक्त वाणी तारीख 13 फरवरी 1999 पृष्ठ 5 अंक. बाप के ऊपर पूरा 100% निश्चय करेंगे. తండ్రి పైన పూర్తిగా 100% నిశ్చయ బుద్ధిలు అవుతారు. अटल अडोल निश्चय करेंगे. అటల్ అడోల్ నిశ్చయాన్ని పెట్టుకుంటారు. माया तुमको हिला ही नहीं सके. మాయ మిమ్మల్ని కదిలించడానికి సాధ్యం లేకుండా అంతగా నిశ్చయ బుద్ధిలు అయి ఉండాలి. तो तुमको स्वर्ग का वर्षा मिल जाएगा. అప్పుడే మీకు స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది. अभी क्या होता है? మరి ఇప్పుడేమవుతుంది? अभी माया हिला ही देती है. ఇప్పుడైతే మాయ మిమ్మల్ని కదిలించేస్తూ ఉంటుంది నిశ్చయ అనిశ్చయ చక్రంలో. तो स्वर्ग का वर्षा भी हिल जाता है. మరి మాయకి ఇప్పుడు కూడా వశీభూతులై కదిలిపోతున్నారు అంటే స్వర్గ వారసత్వం కూడా ఇప్పుడు మీకు చిక్కడం లేదు. ड्रामा बगैर तो कोई भी चीज होती नहीं. డ్రామా లేకుండా ఏ విషయము ఏది నడవదు. सेकंड बाय सेकंड ये ड्रामा चलता रहता है. సెకండ్ బై సెకండ్ ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది. ड्रामा को याद करने से हिलेंगे नहीं. డ్రామాని స్మృతి చేసినట్లయితే ఏమీ హల్చల్లో రారు. अडोल अचल स्थिरियम रहेंगे. అడోల్ అచల్ స్థిర్యంగా ఉంటారు డ్రామా అని తెలుసుకున్నారు అంటే. तूफान तो बहुत आ रहे. తుఫాన్లు అయితే చాలా వస్తూ ఉంటాయి. अगर ड्रामा में पक्का निश्चय है तो ड्रामा के निश्चय से जो निश्चय बुद्धि है वह समस्या को समाधान स्वरूप में बदल देता है. ఒకవేళ డ్రామా పైన పక్కా నిశ్చయం ఉన్నట్లయితే డ్రామా యొక్క నిశ్చయం ద్వారా ఎవరైతే నిశ్చయ బుద్ధిలు అవుతారో వారు సమస్యని సమాధాన స్వరూపంలో పరివర్తన చేస్తారు. क्योंकि निश्चय अर्थात विजय. ఎందుకనంటే నిశ్చయము అంటేనే విజయులు అని అర్థం. तो किसके ऊपर विजय बनता? మరి ఎవరిపైన విజయులుగా అవుతారు? परिवर्तन करने में 1 सेकंड में समस्या परिवर्तन हो समाधान रूप बन जाती है. పరివర్తన చేయడంలో 1 సెకండ్లో సమస్యని పరివర్తన చేసి సమాధాన స్వరూపులుగా అవుతారు. हलचल में नहीं आएंगे, अचल रहेंगे.
హల్చల్లో వాళ్ళు ఎప్పుడు రానే రారు, స్థిరంగా ఉంటారు. क्योंकि ड्रामा के ज्ञान से अडोल अचल बन जाते हैं। ఎందుకనంటే డ్రామా యొక్క జ్ఞానం ద్వారా అడోల్ స్థిరంగా అయిపోతారు. यह निश्चय रहता है कि मैं ही कल पहले भी समाधान स्वरूप अर्थात सफल आत्मा बना था। ఈ నిశ్చయం అనేది వారిలో ఉంటుంది. ఏమనంటే కల్పం ముందు కూడా సమాధాన స్వరూపులు అంటే సఫల ఆత్మగా అయ్యుంటిమి అని. बनी हूँ और कल्प के बाद भी मैं ही बनूंगी। మేము సఫల ఆత్మలు అయ్యుంటిమి, మేమే తయారయ్యాము, కల్పం తర్వాత కూడా మేమే తయారవుతాము. अव्यक्त वाणी तारीख 15 दिसंबर 2009 पृष्ठ 1 मध्य। అవ్యక్తవాణి తేదీ 15 డిసెంబర్ 2009. तो महावीर मिसल अचल अडोल रहना है। ఇప్పుడు మహావీరులాగా అచల్ అడోల్గా అవ్వాలి. वो अवस्था तुम्हारी हो जाएगी, ఆ అవస్థ మీది ఎప్పుడైతే తయారవుతుందో फिर कितने भी तूफान आवेंगे, మహావీరులాగా అచల్ అడోల్గా తయారయ్యారు అంటే అప్పుడు ఎన్ని తుఫాన్లు వచ్చినప్పటికినో तुम हिलेंगे नहीं। మీరేమీ హల్చల్లో రారు. सो भी जो पक्के महावीर होंगे उनकी ये अवस्था बनेगी। అది కూడా ఎవరు పక్కా మహావీరులు అయి ఉంటారో వారిలోనే ఈ అవస్థ ఉంటుంది. तुम अचलगढ़ की तरह अटल हो जाएंगे, स्थिरियम हो जाएंगे, हिलेंगे नहीं। అచల్గడ మాదిరిగా స్థిర్యం అచలంగా ఎవరైతే తయారవుతారో కదలనే కదలరో, माया तुमको कितना भी हिलाती रहे, మాయ మిమ్మల్ని ఎంత కదిలించాలని ప్రయత్నం చేసినప్పటికినో तुम अंगद के समान మీరు అంగదుల సమానంగా हो जाएंगे। ఏమవుతారు? जैसे अंगद ने अपना पांव कहाँ रख दिया, ఏ విధంగా అంగదుడు తన కాలుని ఎక్కడ పెట్టాడు? रावण की सभा में रख दिया कि तुम में ताकत हो तो हमारे पांव को हिला के देखो। రావణ్ యొక్క సభలో అంగదుడు తన కాలుని పెట్టి పాదాన్ని, ఒకవేళ మీలో శక్తి ఉంటే నా కాలుని కదిలించి చూడండి అన్నాడు. नाम रख दिया अंगद। ఆయన యొక్క పేరు పెట్టారు అంగదుడు అని. अंगद అంగద్ అంటే అంగ్ అంటే అంగాలు, ఇంద్రియాలు, దా అంటే ఇవ్వడం. कैसा क्या मतलब? అంగ్ దా, అంగ దా అంటే ఇవ్వడము. అంటే అర్థం ఏంటి? हाँ, ये जो अंग है ना शरीर के, ఈ శరీరం యొక్క అంగాలు ఉన్నాయి కదా, ये अंग हमने भगवान को दे दिए, अब इनकी हमें परवाह नहीं थी। ఈ శరీరంలో ఏదైతే అంగం ఉందో ఆ అంగాన్ని భగవంతుడికి ఇచ్చేసాం. ఇప్పుడు మాకు ఆ అంగం యొక్క ఏ పర్వాహ లేదు, ఏం లెక్కలేదు అని. परवाह थी पार ब्रह्म परमेश्वर की, वो मिल गया तो अब हमें इस देह और देह के जो दुनिया ఒక్క చింత ఉండేది పారబ్రహ్మలో ఉండేటటువంటి పరమాత్ముని. ఆయనే ఇప్పుడు లభించారు అంటే ఇప్పుడు దేని యొక్క చింత లేనే లేదు. దేహం యొక్క చింతనే కానీ దేహ పదార్థాల యొక్క చింతనే కానీ ఏమీ లేదు. दुख देती है उनकी भी हमें कोई चिंता नहीं है। ఈ ప్రపంచంలో ఉండే దేహ సంబంధీకులు ఏదైతే దుఃఖం ఇస్తున్నారో వారి యొక్క చింత కూడా లేదు మాకు. तो फिर अडोल हो जाएंगे। అప్పుడు వాళ్ళు అడోల్ అయిపోతారు. డోలాయమానం కారు, ఇలా అలా ఊగిసలాడేవారుగా. अचल भी हो जाएंगे। అచలంగా అస్థిరంగానూ ఉంటారు. हाँ, अभी थोड़े हैं ना। सभी ఇప్పుడు కొంచెం మందే ఉన్నారు కదా. अंगद के समान अचल अडोल रहने वाले होना। ఇప్పుడు అందరూ అంగదుని సమానంగా స్థిరంగా అడోల్గా ఉండేవారయ్యారు కదా. रावण राज्य की कोई भी परिस्थिति व व्यक्ति जरा भी संकल्प रूप में भी हिला ना सके। రావణ రాజ్యం యొక్క ఎవరైనా ఏ పరిస్థితి అయినా ఏ వ్యక్తి అయినా కొంచెం కూడా సంకల్ప రూపంలో కూడా మిమ్మల్ని కదిలించడానికి సాధ్యం లేదు. नाखून को भी ना हिला सके। మీ కాలునే కాదు మీ కాలి గోరును కూడా కదిలించడానికి సాధ్యం లేదు. संकल्प में हिलना अर्थात नाखून हिलना। ఒకవేళ సంకల్ప రూపంలో అయినా మనం హల్చల్లో వచ్చేసాము, కదిలిపోయాము అంటే మన కాలి గోరు కదిలిపోయినట్లే. तो
तो संकल्प रूप में भी ना व्यक्ति ना परिस्थिति हिला सके। మనల్ని సంకల్ప రూపంలో కూడా వ్యక్తులే కానీ పరిస్థితులే కానీ కదిలించడానికి సాధ్యం లేదు. कभी कोई संबंधी व दैवी परिवार का भी ऐसा निमित्त बन जाता है जो विघ्न रूप बन जाता। అప్పుడప్పుడు ఎవరో ఒకరు మన పరిస్థితులే కావచ్చు, సంబంధికులే కావచ్చు, దైవీ పరివారం వారే కావచ్చు, అలా నిమిత్తమయ్యి విఘ్న రూపులుగా అయిపోతారు. लेकिन अंगद के समान सदा अचल रहने वाले व्यक्ति के विघ्न को और परिस्थितियों को पार कर लेगा। అయితే అంగదుని సమానంగా సదా స్థిరంగా ఉండేటటువంటి వారు వ్యక్తి యొక్క విఘ్నాలని మరియు పరిస్థితులను కూడా వాళ్ళు దూరం చేయగలరు. क्योंकि नॉलेजफुल है, ఎందుకనంటే వారు నాలెడ్జ్ఫుల్ అయిన కారణంగా. वह जानता है यह विघ्न क्यों आया, ఎందుకంటే వారికి తెలుసు ఈ విఘ్నాలు ఎందుకు వచ్చాయి అని. ये विघ्न गिराने के लिए नहीं है लेकिन और ही मजबूत बनाने के लिए है। ఈ విఘ్నాలు మనల్ని కింద పడేసేందుకు రాలేదు, అయితే అవి మనల్ని ఇంకా దృఢంగా పటిష్టంగా తయారు చేయడానికి వచ్చాయి ఈ విఘ్నాలు అని. अव्यक्त वाणी तारीख 23 जनवरी 1980 पृष्ठ 3 मध्य। అవ్యక్తవాణి తేదీ 23 జనవరి 1980 సంవత్సరం. ध्यान। कहावत भी है, सूखा चना बाजे घना। ఇలా గాథ కూడా ఉంది. ఒక్క శనగ ఉంది అంటే దాన్ని వేపుతూ ఉంటే అదేమైనా శబ్దం వస్తుందా? చాలా శనగలు వేశారు అనుకోండి ఇసుకలో వేపడానికి, అప్పుడు అవి మంచిగా పొంగుతాయి కదా, అప్పుడు పుట్ పుట్ అని ఆవాజ్ వస్తుంది, మన శబ్దం వస్తుంది. जो भरा हुआ घड़ा होगा वो छलकेगा नहीं। और నీటితో నిండిన కుండ ఉంది అంటే ఆ నీళ్లు మన చెదరవు. अधूरा घड़ा होगा तो आवाज करेगा, छलकेगा। ఒకవేళ కుండలో నీళ్లు తక్కువగా ఉన్నాయి అంటే ఆ నీళ్లు కదిలి కదిలి బయటికి పడుతూ ఉంటాయి. तो ऐसे ही यहाँ भी बच्चों में जो बुद्धि से भरपूर होंगे, ज्ञान से भरपूर, అలానే ఇక్కడ కూడా పిల్లలు ఎవరైతే జ్ఞానంతో సంపన్నంగా ఉంటారో, అంటే జ్ఞానం బుద్ధిలో సంపన్నంగా ఉంది అంటే अच्छी ज्ञान की मालिश की हुई होगी तो कभी भी हिलेंगी नहीं। ఎవరిలో మంచిగా జ్ఞానం బుద్ధిలో కూర్చుంది అంటే వారు ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు హల్చల్లో రారు, కదలరు. कैसे? माया के तूफानों से మాయ యొక్క తుఫాన్లకి వాళ్ళేమీ కదిలిపోరు, डगमग नहीं होंगे। కింద పైన అవరు. ज्यादा आत्माओं के चक्कर नहीं काटेंगे। ఎక్కువ అనేక ఆత్మల యొక్క దగ్గర వెళ్ళడం రావడం, వాళ్ళ చుట్టూ తిరగడం ఇవన్నీ చేయరు. భగవంతుడు లభించారు అంటే నిశ్చయ బుద్ధిగా ఒక్కరి చుట్టూ తిరుగుతారు. एक बाप दूसरा न कोई। ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. अवस्था अचल रहती है। ఈ అవస్థ వాళ్ళలో స్థిరంగా ఉంటుంది. अगर जरा भी जगह होगी, संपन्न नहीं होगी, ఒకవేళ సంపన్న ఆత్మ కాలేదు, జ్ఞానం బుద్ధిలో మంచిగా కూర్చోలేదు అంటే तो हिलती रहेगी। వాళ్ళు పరిస్థితుల్లో కదులుతూ ఉంటారు. तो संपन्नता की निशानी अचल है। సంపన్నత యొక్క గుర్తే అయింది స్థిరంగా ఉండడం. जो ज्ञान में जब से चला జ్ఞానంలో ఎప్పటి నుండి అయితే నడుస్తున్నారో तब से लेकर अब तक भी अगर कोई अचल है, అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకవేళ ఎవరైనా స్థిరంగా ఉన్నారు అంటే हिला नहीं, ఇక్కడ అక్కడ కదలలేదు, సంశయంలో రాలేదు, तो क्या समझा जाए? అటువంటి వారిని చూసేమనుకోవచ్చు. है? इससे समझा जाए कि वो संपन्न स्टेज वाला है। వారిని చూసి అర్థం చేసుకోండి వీరు సంపన్న స్టేజ్ కలిగినటువంటి వారు అని. और जो जितना ज्यादा हिलता रहा ఎవరు ఎంత ఎక్కువగా హల్చల్లో వస్తూ ఉన్నారు అంటే उतना ही स्टेज असंपन्न है। అంతే వాళ్ళు అసంపన్న స్టేజ్ కలిగిన వాళ్ళు అని.
एक भी खजाना थोड़ा भी कम होगा ఒకవేళ ఏదైనా ఖజానా వాళ్ళలో కొంచెమైనా తక్కువగా ఉంది అంటే, फुल नहीं होगा సంపన్నంగా లేదు అంటే तो जरूर हलचल होगी। తప్పక వారిలో హల్చల్ అనేది జరుగుతుంది. जैसे सर्व शक्तियां हैं, ఏ విధంగా సర్వశక్తులు ఉన్నాయి. यदि एक भी शक्ति कम हुई, ఒకవేళ ఏదైనా శక్తి తక్కువైంది అంటే, मानव समाने की शक्ति कम है, ఒకవేళ అనుకోండి సమాయించుకునే శక్తి తక్కువగా ఉంది అని, ఇముడ్చుకునే శక్తి, तो जब ऐसी समस्या आएगी जहाँ समाने की शक्ति यूज करनी है तो क्या होगा? అప్పుడు ఏదైనా సమస్య వచ్చింది, అక్కడ సమాయించుకునే శక్తి మనకి చాలా అవసరము, ఇముడ్చుకునే శక్తి, అప్పుడు మనలో ఆ శక్తి లేదు, అప్పుడేమవుతుంది? हलचल में आ जाएगा। హల్చల్లో వచ్చేస్తారు. क्या ఏమన్నారు? कहीं कहीं समाना भी पड़ता है। అక్కడక్కడ సమాయించుకోవాల్సి కూడా వస్తుంది. आपदाओं के वक्त अवस्था ऊपर नीचे न हो, ఆపదల కారణంగా మన అవస్థ కింద మీదుగా కాకూడదు. क्योंकि जानते हैं ये सब होना ही है। ఎందుకంటే మనకు తెలుసు ఇవన్నీ ఇలా పరిస్థితులు రానున్నవి అని. प्राकृतिक आपदाएं आनी ही है, ప్రాకృతిక ఆపదలు కూడా రానున్నవి. लेकिन प्रकृतिपति के बच्चे कैसे होंगे? అయితే ప్రకృతిపతి యొక్క పిల్లలు ఎలా ఉంటారు? अचल और अडोल होंगे। స్థిరంగా మరియు అడోలుగా ఉంటారు. प्रकृति की हलचल होनी ही है। ప్రకృతి యొక్క హల్చల్ అయితే జరగనున్నది. तो इतने बहादुर हो, అయితే మీరు ఇప్పుడు అంత బహాదూర్ అంటే శక్తిశాలీలుగా అయ్యున్నారా ప్రకృతి యొక్క పరిస్థితులను ఎదుర్కొనేందుకు? या थोड़ा कुछ होगा तो घबरा जाएंगे? లేదా ఏదైనా చిన్న చిన్న పరిస్థితులు రాగానే ఎదురుగా ప్రకృతి పరీక్ష తీసుకోగానే గాబరా పడిపోతారా? थोड़ा सा मृत्यु होगी तो डर लगेगा? ఏదైనా కొంచెం ఏదైనా మృత్యు చూసి భయపడిపోతారా? और हम भी नहीं ज्ञान से टूट जाए। మనం కూడా ఈ జ్ఞానం నుంచి జ్ఞానం వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళంగా అవం కదా అని. ज्ञान से मरमरा न जाए। ఈ జ్ఞానం నుంచి మనం కూడా చనిపోం కదా అనేసి, బుద్ధిలు అయిపోం కదా అనేసి మన పైన కూడా మనకి అలా విచారాలు వస్తాయి కొంచెం ఏదైనా పరిస్థితులను చూసాము అంటే. जब मालूम है ये सब होना ही है, ఇదైతే అందరికీ తెలుసు ఇలాంటి పరిస్థితులు రానున్నవి అని. नथिंग न्यू, ఇవన్నీ కొత్త విషయాలైతే ఏమీ కాదు. अचल और अडोल बन जाएंगे। అచ్చలు అడోలుగా మనం తయారవనే అవుతాము. कभी भी दिल में भी संकल्प मात्र भी हाय ఎప్పుడు కూడా మనసులోనూ సంకల్ప మాత్రంగా కూడా शब्द न निकले। హాయ్ అనే శబ్దం రాకూడదు, అయ్యో అనే శబ్దం. हाँ ये क्या हो गया? అయ్యో ఇలా ఏంటి అయిపోయింది అని. नहीं, वाह ड्रामा। అలా ఎప్పుడు సంకల్పం రాకూడదు, అయ్యో ఇలా ఏంటి జరిగిపోయింది అని. ఎప్పుడు కూడా వాహ్ డ్రామా వాహ్ అనాలి. वाह बाबा, వాహ్ డ్రామా వాహ్ బాబా, यही कहें। ఇదే మన నోటి నుంచి వెలువడాలి ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ. तो वाह वाह का पाठ पक्का है? వాహ్ వాహ్ అనేటటువంటి ఈ పాఠం పక్కాగా ఉందా? या कभी हाय हाय निकल जाता है? లేదా అప్పుడప్పుడు హాయ్ హాయ్ అయ్యో అయ్యో అనేసి మీ నోటి నుంచి వెలువడుతుందా? अभी वाह मैं और वाह बाप। ఇప్పుడు వాహ్ నేను, వాహ్ శివబాబా और वाह ड्रामा। మరియు వాహ్ డ్రామా. स्वयं की स्थिति नीचे ऊपर हो या व्यर्थ संकल्प चले, इसको कहते हैं हलचल में आना। స్వయం యొక్క స్థితి కింద పైన లేక వ్యర్థ సంకల్పాలు నడుస్తూ ఉన్నాయి అంటే దీన్నే అంటారు హల్చల్లో రావడము అంటే. तो संकल्प की सृष्टि भी नहीं रचे, అందుకని సంకల్పాల యొక్క సృష్టి కూడా రచించకూడదు. यह संकल्प भी हिला ना सके।
ఈ సంకల్పం కూడా మనల్ని కదిలించకూడదు. इसको कहते हैं अचल अडोल स्थिति। దీన్నే అంటారు అచల్ అడోల స్థితి అని. ऐसे भी नहीं कि अलबेले हो जाएं कि नथिंग न्यू। అలానూ కాదు సోమరితనంలో వచ్చేయడం ఇది కొత్త మాట ఏమీ కాదు అని అనుకోవడం. सेवा भी करें, उसके प्रति रहम दिल भी बने, लेकिन हलचल में नहीं आए। సేవను చేయాలి, ఎవరికి సేవ చేస్తున్నామో వాళ్ళ ప్రతి దయాహృదయులు అవ్వాలి, అయితే హల్చల్లో ఎప్పటికీ రాకూడదు. तो ना अलबेले ना फीलिंग में आने वाले, అల్బేలా పనిలోనూ రాకూడదు, ఫీలింగ్లోనూ రాకూడదు. दोनों ही हैं। రెండూ ఉండాలి. सदा ही किसी भी वातावरण में वायुमंडल में हो, लेकिन ऐसे अचल अडोल। ఎల్లప్పుడూ ఎటువంటి వాతావరణంలో ఉన్నప్పటికినూ, ఎటువంటి వాయుమండలంలో ఉన్నప్పటికినూ సదా అచల్ అడోల్గా ఉండాలి. अव्यक्त वाणी तारीख 24 फरवरी 1984 पृष्ठ 162। అవ్యక్తవాణి తేదీ 24 ఫిబ్రవరి 1984. अंत। पुरुषार्थ करके ऐसी सहज सफल होने वाली दवाई మన మంత్ర. పురుషార్థంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినానో సహజంగా సఫలమయ్యేటటువంటి మందనండి, మంత్రం అనండి. ऐसा मंत्र निकालो जो दिन प्रतिदिन अभी दुख तो बढ़ना ही है। ఇప్పుడు అటువంటి మంత్రాన్ని మీరు తయారు చేయండి, ఎందుకంటే రోజు రోజుకి ఇంకా దుఃఖం అనేది వృద్ధి అవనున్నది. हलचल तो होनी ही है, హల్చల్ అనేది రానున్నవి. लेकिन हलचल में भी स्वयं को अचल बना सकते। ఎటువంటి హల్చల్ పరిస్థితులు ఉన్నప్పటికీ స్వయాన్ని అచలంగా స్థిరంగా తయారు చేసుకోవాలి. ऐसी कोई सहज बात निकालो అటువంటి సహజ మాటని తయారు చేయండి, तो बात सामने आने से मन खुश हो जाए। ఆ విషయం ఎదురుగా వస్తూనే మనసు ఖుషి అయిపోయే విధంగా. फिर तन की बीमारी भी फील नहीं होगी। అప్పుడు తనువు యొక్క రోగాలు కూడా ఫీల్ కాదు, అనుభవం కావు. ऐसी कोई बात साठ में इलाज हो जाए। అటువంటి మాట ఏమీ లేదు, అంటే షార్ట్ మాటని తయారు చేయండి. जैसे ब्राह्मण लोग वरदान पढ़ करके खुश हो जाते हैं, ఏ విధంగా బ్రాహ్మణులు వరదానాలు చదివి ఖుషి అయిపోతారు. ऐसे कोई सैल्वेशन का साधन निकालो అందుకే ఈ పరిష్కారం పరిస్థితుల నుంచి ముక్తిని పొందేటటువంటి సాధనాన్ని తయారు చేయండి. जो कोई भी अध्ययन करने से परिवर्तन हो जाए। దాన్ని ఎవరైనా స్మృతి చేశారు అంటే వారు కూడా పరివర్తన అయిపోయే విధంగా. सिक्योरिटी के कोई छोटे छोटे साधन तैयार करो। సెక్యూరిటీ యొక్క చిన్న చిన్న సాధనాలని తయారు చేయండి. तुम बच्चों को तो बड़ा डोल रहना चाहिए। పిల్లలైనటువంటి మీరు చాలా అడవులుగా ఉండాలి. तूफानों से हिलना नहीं चाहिए। తుఫానుల నుండి కదలకూడదు. परंतु कौन अडोल रहेगा? అయితే తుఫానుల్లో ఎవరు కదలకుండా ఉండగలరు? कौन तूफानों से नहीं हिलेगा? తుఫానులు వచ్చినప్పుడు కదలకుండా ఎవరు ఉండగలరు? है हाँ, निश्चय बुद्धि विजय दे। ఎవరు నిశ్చయ బుద్ధిలు అయ్యుంటారో వారే విజయాన్ని పొందుతారు. అందుకే అంటారు కదా నిశ్చయ బుద్ధి విజయంతి. निश्चय बुद्धि का मतलब क्या? నిశ్చయ బుద్ధి అంటే అర్థం ఏంటి? किस बात पर निश्चय बुद्धि? ఏ మాటలో నిశ్చయ బుద్ధి? बाप के पार्ट पर निश्चय बुद्धि, తండ్రి యొక్క పాత్ర పైన నిశ్చయ బుద్ధి, बाप के स्वरूप पर निश्चय बुद्धि, తండ్రి యొక్క స్వరూపం పైన నిశ్చయ బుద్ధి, बाप के कर्तव्य पर निश्चय बुद्धि, తండ్రి యొక్క కర్తవ్యాల పైన నిశ్చయ బుద్ధి, बाप के कार्यकाल पर भी निश्चय बुद्धि। తండ్రి యొక్క కార్యకాలం ఏదైతే ఉందో సమయం దానిపైన కూడా నిశ్చయ బుద్ధి. बाप क्या है? తండ్రి ఎవరయ్యారు? తండ్రి అంటే ఏంటి? कैसे पार्ट बजाता है? ఏ విధంగా పాత్ర అభినయిస్తారు? मैं जो हूँ
जैसा हूँ जिस रूप में पार्ट बजाता हूँ నేను ఎవరయ్యాను, ఏ రూపంలో ఉన్నాను, ఏ రూపంలో పాత్ర అభినయిస్తున్నాను, उसे जानने वाले कोई बिरले बच्चे हैं। దీన్ని యథార్థంగా తెలుసుకునేటటువంటి వారు చాలా అరుదుగా అయిన పిల్లలు, అంటే చాలా తక్కువ మంది. जो जानते हैं वो तूफानों से हिलते भी नहीं हैं। ఎవరైతే తండ్రిని యథార్థంగా గుర్తించారో వారు పరిస్థితులకి కదలరు, అంటే హల్చల్లో రారు. तो जो हिलते हैं डुलते हैं, ఎవరు పరిస్థితుల్లో హల్చల్లో వస్తారో, కింద మీద అవుతారో, बुद्धि जिनकी भटकती है బుద్ధి భటక్తి రేతి హే, ఇక్కడ అక్కడ పరుగులు పెడుతుందో, उसका कारण क्या हुआ? వాటన్నిటికీ కారణం ఏమిటి? उसका कारण हुआ कि बाप को पहचाना नहीं। ఇలా అనిశ్చయంలో వస్తున్నారు, హల్చల్లో వస్తున్నారు అంటే కారణం తండ్రిని యథార్థంగా గుర్తించలేదు, తండ్రి పరిచయం లేదు అని అర్థం. निश्चय में कभी डगमग तो नहीं होते हो? నిశ్చయంలో ఎప్పుడు కూడా డగ్మగ్ అంటే కింద మీదగా అయితే అవరు కదా. अचल अडोल महावीर होना? అచల్ అడోల్ మహావీర్లు అయ్యారు కదా. महावीर की विशेषता क्या है? మహావీర్ల యొక్క విశేషత ఏమైంది? सदा अचल अडोल, संकल्प व स्वप्न में भी व्यर्थ संकल्प न आए। మహావీర్ల యొక్క విశేషత అయింది సదా అచల్ అడోల్, సంకల్పము మరియు స్వప్నంలో కూడా వ్యర్థ సంకల్పాలు అనేది రావు. इसको कहा जाता है अचल अडोल महावीर। అటువంటి వారిని అంటారు అచల్ అడోల్ మహావీర్లు అని. अव्यक्त वाणी तारीख 12 अक्टूबर 1981 पृष्ठ 40 मध्य। అవ్యక్తవాణి తేదీ 12 అక్టోబర్ 1981. क्योंकि आने वाले समय में चारों ओर की हलचल होगी। ఎందుకంటే రాబోయేటటువంటి సమయంలో నలువైపుల నుండి హల్చల్ అనేది వస్తాయి. और हलचल की स्थिति में अचल होना अति आवश्यक है। ఇటువంటి హల్చల్ యొక్క స్థితిలో కూడా అచలంగా ఉండడం, స్థిరంగా ఉండడం చాలా అవసరం, అతి అవసరం. तो अगर अभी से बहुत काल का अभ्यास नहीं करेंगे, ఒకవేళ ఇప్పటి నుండే చాలా సమయాన్ని అభ్యాసం లేదు, స్థిరంగా ఉండే అభ్యాసం హల్చల్ సమయంలో, तो अति हलचल के समय अचल कैसे रहेंगे? అతి హల్చల్ యొక్క సమయంలో మీరు అచలంగా ఎలా ఉండగలరు మరి? ये सारे दिन में 1-2 मिनट भी निकाल करके चेक करो। రోజంతలో 1-2 నిమిషాలు తీసి అందులో చెక్ చేసుకోండి. इस समय प्रमाण आत्मिक स्थिति द्वारा సమయ అనుసారంగా ఆత్మిక స్థితి ద్వారా अशरीरी बन सकते हैं। అశరీరీలుగా అవగలమా? चेक करो చెక్ చేసుకోండి, और चेंज करो। మరి చేంజ్ చేసుకోండి. सिर्फ चेक करके नहीं रह जाना, కేవలం చెక్ చేసి ఉండిపోవద్దు, चेंज भी करो। చేంజ్ కూడా చేసుకోండి. तो बार बार इस अभ्यास को चेक करने से మాటి మాటికి ఈ అభ్యాసాన్ని చెక్ చేసుకోవడం వల్ల, रिवाइज करने से नेचुरल आपकी स्थिति बन जाएगी। రివైజ్ చేసుకోవడం వల్ల మీ స్థితి న్యాచురల్ గా తయారవుతుంది. हम आत्मा हैं। మనం ఆత్మలైనాము. तो ये पक्का पक्का समझ जाना चाहिए ना। ఇది పక్కా అర్థం చేసుకోవాలి కదా, నేను ఆత్మ అయినాను అని. तो जब पक्का पक्का बुद्धि में बैठेगा कि हम ज्योति बिंदु आत्मा हैं, प्रकृति के मध्य में हम आत्मा रहती है, ఎప్పుడు ఇది పక్కా మన బుద్ధిలో వచ్చేస్తుందో నేను జ్యోతిర్బిందు ఆత్మ భృకుటి మధ్యలో నివాసం చేస్తున్నాను అని, तो कभी भी మరి ఎప్పుడు కూడా है डोलेंगे नहीं। ఎప్పుడు కూడా డోలెంగే నహి అంటే హల్చల్లో రాము. अभी आत्मा अडोल हो जाएगी। అప్పుడు ఆత్మ అడోల్గా ఉంటుంది. बाबा ने कहा, अभी आप बच्चों को अपनी स्टेज अचल, अडोल
एक रस रखना है। బాబానే అన్నారు, ఇప్పుడు పిల్లలైన మీ యొక్క స్టేజ్ అచల్ అడోల్ ఏకరసంగా ఉండాలి. समय के पहले अपने को तैयार कर लेना है। సమయానికి ముందే మీరు మీ స్థితిని తయారు చేసుకోవాలి. बच्चों को अपनी कमाई का, अपनी अवस्था का पूरा पूरा ध्यान रखकर पुरुषार्थ करना है। పిల్లలు తమ సంపాదన మరియు తమ అవస్థ యొక్క పూర్తి అటెన్షన్ ఉంచుకొని పురుషార్థం చెయ్యాలి. अव्यक्त वाणी तारीख 20 सितंबर 2001 पृष्ठ 129 आदि। అవ్యక్తవాణి जितना पुरुषार्थ जोर से करेंगे उतना अडोल और अचल बने रहेंगे। ఎంత పురుషార్థం జోరుగా చేస్తారో అంతే అచల్ అడోల్గా తయారై ఉంటారు. माया उनको हिलावेगी नहीं, మాయ వారిని కదిలించలేదు. अंदर में आता तो है ना माया के तूफान, बल कितना भी हिलावे। మనసులో అయితే వస్తుంది కదా, మాయ ఎంతైనా తుఫాన్లు తీసుకొచ్చి మనల్ని కదిలించనివ్వండి, परंतु हम अडोल बन करके दिखावे। మనము అడోల్గా ఉండి చూపిస్తాము. ये पिछाड़ी की अवस्था होनी है। ఇలాంటి అవస్థ అంతిమంలోనే ఉంటుంది. ఎన్ని పరిస్థితులు వచ్చినా మనము అడోల్గా స్థిరంగా ఉండగలము. एकदम अचल रहे हैं, अडोल रहे हैं, ఏకదం అచల్ అడోల్గా ఉండాలి. तो अब तो फिर कर्मातीत अवस्था हो जाए। మరి అచల్ అడోల్గా ఉన్నారు అంటే కర్మాతీత అవస్థ అనేది వచ్చేసింది అని అర్థం. ये तो पिछाड़ी की अवस्था है। ఇదైతే లాస్ట్ యొక్క అవస్థ, కర్మాతీత అవస్థ, అచల్ అడోల్ అవస్థ. कितना भी कोई हिलावे, हिलना नहीं, अचल रहना, अडोल रहना। ఎవరైనా ఎంతైనా మిమ్మల్ని కదిలించాలి అని అనుకున్నప్పటికీ మీరు కదలొద్దు, స్థిరంగా ఉండాలి, అడోల్గా ఉండాలి. दृढ़ता ब्राह्मण जीवन का हिम्मत का हाथ है और जहाँ हिम्मत है वहाँ सफलता है ही है। దృఢత బ్రాహ్మణ జీవనాన్ని యొక్క ధైర్యం యొక్క చెయ్యి, మరియు ఎక్కడ ధైర్యం అనే చెయ్యి ఉంటుందో అక్కడ సఫలత అనేది ఉండనే ఉంటుంది. अव्यक्त वाणी तारीख 14 मार्च 2006 पृष्ठ 5 आदि। అవ్యక్తవాణి తేదీ 14 మార్చి 2006. तुमको अपनी अवस्था ऐसी बनानी है మీరు మీ అవస్థని అలా తయారు చేసుకోవాలి. जैसे हनुमान को रावण हिला ही न सका। ఏ విధంగా హనుమంతుణ్ణి రావణుడు కదిలించలేకపోయాడో అలా. हनुमान को नहीं हिला सका या अंगद का पाँव नहीं हिला सका। హనుమంతుణ్ణి కదిలించలేకపోయాడా లేక అంగదుని పావుని కదిలించలేకపోయాడా రావణుడు? मन हनुमान और अंगद एक ही आत्मा हो गई। అంటే అర్థం ఇక్కడ హనుమాన్ మరియు అంగదుడు ఇద్దరు ఒక్కరే ఆత్మ, పాత్రధారి ఒక్కరే అని అర్థం. హనుమాన్ మరియు అంగద్. तो महावीरों को भी बल कितना भी माया का तूफान लगे, మహావీరులైనటువంటి మీకు ఎంతైనా మాయ యొక్క తుఫాన్లు వచ్చినప్పటికీనూ, परंतु तुमको हिलना नहीं है। అయినప్పటికీ మీరు ఎప్పుడు కూడా కదలకూడదు, తుఫాన్లో హల్చల్లో రాకూడదు. और ये अवस्था अभी नहीं होगी। అయితే ఈ అవస్థ ఇప్పుడు ఉండదు. कब होगी? ఎప్పుడు ఉంటుంది? अंत में जब तुम कर्मातीत अवस्था को पावेंगे అంతిమంలో ఎప్పుడైతే మీరు కర్మాతీత అవస్థని పొందుతారో तो तुम अडिग हो जाएंगे। అప్పుడు మీరు అడిగ్ అంటే మన స్థిరంగా నిశ్చలంగా ఉంటారు. पिछाड़ी में ऐसी अवस्था होनी है। లాస్ట్ లో అటువంటి అవస్థ రానున్నది. లాస్ట్ అంటే ఇప్పుడు అదే సమయం నడుస్తూ ఉన్నది. कितने भी विकल्पों के तूफान आए, ఎంతైనా వికల్పాల తుఫాన్లు రానియండి, सदा डोल रहना है। సదా అడోల్గా ఉండాలి. अब विचारी याद आए అవ్యభిచారి స్మృతి అనేది ఉండాలి. और किसी की भी याद न आए, మరెవ్వరికి స్మృతి అనేది రాకూడదు, ఎవ్వరి స్మృతి రాకూడదు. परंतु इस पुरुषार्थ में बहुत मेहनत करनी है। అయితే ఇటువంటి పురుషార్థంలో చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది.
पिछाड़ी में अडोल अचल बन जाएंगे। లాస్ట్లో అచల్ అడోల్గా తయారవుతారు. आत्मा को अंदर में आता है, ఆత్మకి తన లోన ఇలా వస్తుంది, हम आत्मा बाबा को याद करता हूँ, నేను ఆత్మ బాబాని స్మృతి చేస్తాను అని లోపల అనిపిస్తుంది. तो वह याद एकदम अडोल हो जाती है। ఆ స్మృతి అనేది తండ్రిని స్మృతి చేస్తున్నారు కదా, ఆ స్మృతి ఏకదం అడోల్గా తయారవుతుంది, నిశ్చలంగా. अडोल मन అడోల్ అంటే याद थिरकती है, कभी इधर की याद आई, कभी उधर की याद, फिर बाप को याद किया, फिर इधर तिरक गई, फिर उधर तिरक गई। స్థిరం. అలా కాదు అప్పుడప్పుడు వాళ్ళని అప్పుడప్పుడు వీళ్ళని లేదా అప్పుడప్పుడు బాబాని అలా ఉండకూడదు. స్థిరంగా ఒక్క తండ్రినే స్మృతి చేయాలి అడోల్ అంటే. नहीं ये हाँ, जब बहुत याद आएगी, कशिश तीखी होगी, तो उसकी निशानी क्या होगी? ఎప్పుడు మనకి మంచిగా స్మృతి వస్తుందో, మంచిగా బాబా ప్రతి మనకి ఆకర్షణ అవుతూ ఉంటుందో వారి గుర్తులు ఎలా ఉంటాయి? अडोल हो जाएगी। అప్పుడు వాళ్ళ యొక్క స్మృతి, తండ్రి స్మృతి అడోల్గా ఉంటుంది, మన చంచలం ఉండదు. अटल अखंड अडोल कल बताया था ना। అచల్ అఖండ్ అడోల్ నిన్న కూడా చెప్పారు కదా మురళీలో. कौन सा सितारा? ఏ సితారా? है ध्रुव तारा। ధృవతార. वो एक ही स्थान पर खड़ा रहता है, बाकी सारे सितारे उसका चक्कर काटेंगे। అది ఒకే స్థానంలో స్థిరంగా నిలబడి ఉంటుంది. మిగతా నక్షత్రాలన్నీ భలే తన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. अपना अपना स्थान छोड़ते रहेंगे। మిగతా నక్షత్రాలు తమ తమ స్థానాన్ని వదిలి ధృవతార చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు. चक्कर काटेंगे, स्थान छोड़ना पड़ेगा ना। ధృవతార చుట్టూ తిరగడం కోసం తన స్థానాన్ని వదలాల్సి వస్తాయి కదా మిగతా నక్షత్రాలకి. छोड़ते रहे। बाकी वो एक है, అవన్నీ తమ స్థానాన్ని వదిలేస్తాయి. అయితే ఒక్క ధృవతార మాత్రమే जो अटल अखंड अडोल खड़ा रहता है। అఖండ్ అటల్ అడోల్గా నిలబడి ఉంటారు ఒకే స్థానంలో. तो शूटिंग पीरियड में भी మరి షూటింగ్ పీరియడ్ లో కూడా अटल खड़ा रहता है, या कोई माया हिलाती है तो हिल करके అటలంగా నిలబడి ఉంటారా, లేదా మాయ కదిలించడంతో కదిలిపోయి गिर जाता है और भाग जाता है? కదిలిపోయి కింద పడిపోయి పారిపోతాడా? है? हाँ, जैसे बताया, यहाँ ढेर के ढेर ब्राह्मण आते हैं। అందుకే అన్నారు ఇక్కడైతే లెక్కలేనంత మంది బ్రాహ్మణులు వస్తారు. आज आते हैं, कल कल भाग जाते हैं। ఈ రోజు వస్తారు, రేపు పారిపోతారు. अरे ये संसार रूपी वृक्ष है ना। అరే ఇది సంసార్ అంటే ఈ ప్రపంచం అనేది ఒక వృక్షంతో సమానం కదా. अश्वत्थ वृक्ष दिखाया ना गीता में। ఈ సృష్టి ఒక వృక్షంతో పోలుస్తారు కదా, అశ్వత్థ వృక్షంతో. तो वृक्ष में क्या होता है? వృక్షంలో ఏముంటుంది? पुराने पत्ते जड़ते रहते हैं और नए पत्ते आते रहते हैं। పాత పాత ఆకులన్నీ కింద పడిపోతూ ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి, కొత్త కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. వృక్షంలో ఈ పరివర్తన అనేది జరుగుతూ ఉంటుంది. तो बताया ये तो संसार रूपी वृक्ष की है, ये नियति है। ఇది సృష్టి రూపీ వృక్షం యొక్క నియమమే అయింది ఇది. और शूटिंग पीरियड में भी మరి షూటింగ్ పీరియడ్ లో కూడా ब्राह्मणों की दुनिया जो में जो शूटिंग होती है, బ్రాహ్మణ ప్రపంచంలో ఏదైతే షూటింగ్ అనేది జరుగుతుందో, इस संसार की, संसार रूपी वृक्ष की, ఈ ప్రపంచాన్ని యొక్క లేదా ఈ సృష్టి వృక్షాన్ని యొక్క షూటింగ్ ఏదైతే జరుగుతుందో उसमें भी ये नियति है या नहीं? पुराने అందులోనూ ఈ నియమం ఉందా లేదా? पुराने जड़ते रहते हैं और नए नए आते रहते हैं, लेकिन పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాలిపోతూ ఉంటారు, కొత్త కొత్త వారు వస్తూ ఉంటారు. आखिरी में फिर क्या होता है? మరి చివరికి ఏమవుతుంది? अरे वो वृक्ष जो है, जो 5000 वर्ष की आयु वाला षष्ठी रूपी वृक्ष, ఆ వృక్షం ఏదైతే ఉందో 5000 సంవత్సరాల పురాతన వృక్షము, पुराना वाला गिरेगा या नहीं गिरेगा? ఈ పాతది ఉంది అది పడిపోతుందా పడిపోదా? गिरेगा तो सारे ही गिर जाएंगे पत्ते, सारे ही गिरेंगे या कोई ठहरेगा भी? ఆ వృక్షంలో ఉండేటటువంటి పాత ఆకులన్నీ పడిపోతాయా లేదా ఏవైనా ఆకులు మిగిలిపోతాయా? उन पत्तों का कहो, उन टहनियों का कहो, फलों फूलों का कहो, तने का कहो, जड़ों का, सब
ఆ వృక్షంలో ఉండేటటువంటి కొమ్మలే కావచ్చు, లేదా కాండమే కావచ్చు, పూలే కావచ్చు, పండ్లే కావచ్చు, కాయలే కావచ్చు, వేర్లే కావచ్చు, सबका जो बीज है वो नहीं गिरता है। అయితే ఆ వృక్షం యొక్క అవన్నీ పడిపోవచ్చు. అయితే బీజం ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడు కూడా పడిపోరు, हैं? రాలిపోరు. वो तो अटल अखंड अडोल ఆయన అటల్ అఖండ్ అడోల్గా ఉంటారు. है। जब वृक्ष तैयार होता है ना ఎప్పుడు వృక్షం తయారవుతుందో परिपक्व अवस्था में, పరిపక్వ అవస్థలో तो वो पहला पहला बीज पहले तैयार होता है। ఆ మొట్టమొదటి బీజం మొట్టమొదట తయారవుతుంది. तुम आत्माओं में से ఆత్మలైనటువంటి మీలో నుండి एक ही आत्मा है अखंड, ఒక్కరే ఆత్మ అఖండంగా ఉంటారు. अटल अडोल, అటల్ అడోల్, जो तीनों कालों में अखंड अडोल रहती है। మూడు కాలాలలో అఖండ అడోల్గా ఉంటారు. चलायमान नहीं होती। ఇక్కడ అక్కడ చంచలం అయ్యే హల్చల్లో వచ్చే మాటే ఉండదు. ఓం శాంతి.